అందరు సిస్టర్స్ త్వరగా దిగాలి. అందరు సిస్టర్స్ దయచేసి అందరు సిస్టర్స్ ఇద్దరు ఇవ్వండి. త్వరగా ఒక్క స్టాండ్ వేసేంత లోపల అందరు సిస్టర్స్ బ్రదర్స్ వచ్చేయాలి. అందరు గమనించండి. సలమన్ అన్న అందరు సిస్టర్స్ అక్కడ ముందు ఉంటాం. అందరు అట్లా చేసుకుంటూ అట్లా తీసుకురా. అందరు లైన్లలో ఇద్దరిని పంపించాలి. ఇద్దరు ప్రతి ఒక్క దగ్గర చూసుకుంటూ వచ్చేయాలి. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై వెళ్ళకుతాడయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై వెళ్ళకుతాడయ్యా. రేఖలు కోల్పోయాడు ఈ నా పాప విమోచనకై. రేఖలు కోల్పోయాడు నా పాప విమోచనకై. ఎవరు తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా. రక్షణ పొందయ్యా. దయగల తండ్రి యేసు ప్రభు నామములో ఈ తొండంబడిలో నాగనందపురం దేవా ఈ గ్రామంలో మీరు మాత్రమే ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి, మనోనేత్రములు తెరవండి. నీ సత్య సువార్త వారి హృదయాంతరంగంలో కార్యం జరిగించబడ్డ కృప చూపమని ప్రభు మరి తమిళ్ తెలుగులో ట్రాన్స్లేషన్ ప్రభు ఈ రీతిగా చెప్తున్నటువంటి దాసులను మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తుంది. నీ స్వరమును వినిపించండి దేవా. నిజమైన రక్షకుడు యేసు ప్రభుని ఎరుగు కృపను అనుగ్రహించమని యేసు ప్రభునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన తొండమట్టు గ్రామస్తులకు యేసు ప్రభు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన కొండంపట్టు గ్రామత వాసులకు యేసు క్రీస్తు సుశక్తి சொல்ல நாங்கள் வந்திருக்கிறோம். ఈ దినము మేము మీ ముందుకు పాటలు పాడుకుంటూ వస్తున్నాం కాబట్టి మీకు విచిత్రంగా ఉండవచ్చు. இந்த நாள்ல பாட்டு பாடிக்கொண்டு வருகிறோம். ஆனால் உங்களுக்கு ஆச்சரியமாக இருக்கணும். అయితే మేము అనుభవించిన ఆనందంను మీతో పంచుకున్నటకు మీ యొక్కకు ఇలా పాటలు పాడుకుంటూ వస్తున్నాం. ஆனால் ஆண்டவரிடத்திலே நாங்கள் பெற்ற ஒரு சந்தோஷம் சமாதானத்தை முன்பாக சொல்லத்தக்கதாக நாங்கள் வந்திருக்கிறோம். ఎందుకు ఈ ఆనందము? ఎదుకాగ ఇంత సంతోషము మాకు మాత్రమే కాదు, ఎంగలు మాత్రమల్ల ఈ లోకం అంతటికి இந்த உலகத்தை முழுவதுமாக మహా సంతోషకరమైన సువార్తను యేసు వారు తీసుకొని వచ్చినారు. மிகவும் சந்தோஷகரமான சுவிசேஷத்தை கர்த்தராக இயேசு கிறிஸ்து இந்த உலகத்துக்கு கொண்டு வந்தார். ఆ శుభవార్త ఏంటంటే அந்த சுவிசேஷம் என்ன என்றால் యేసు వారి జన్మమే, அவருடைய பிறந்தது. ఆయన ఈ భూమి మీద జన్మించడము మనకందరికి గొప్ప సంతోషమైన సువర్తమానం. அவர் இந்த பூமியில பிறந்ததுனால உலகத்து முழுவதும் எல்லோருக்கும் சந்தோஷம். ఎందుకంటే எதுக்காக? ఆయన దేవాది దేవుడైండి, அவர் தேவாத தேவனாக இருந்து మానవులైన మనలను ప్రేమించి அவர் మనిషిని అన్బాగ నేసిத்து మన పాపం చేత నిత్య నాశనానికి గురి కావాల్సిన మనలను పాపத்தினாலே நம்ம கெட்டு போனதுக்காக నరకం నుండి రక్షించడానికి నరకத்திலிருந்து విడివించకాగ అపరిశుద్ధుడైన దేవుడు அந்த பரிசுத்தமான தேவன் ఈ భూమి మీద నరుడిగా జన్మించినాడు. இந்த பூமியிலே அவர் నరరూపமாக பிறந்தார். ఆయన జన్మలో పాపం లేదు, அவருடைய ஜென்மத்திலே பாவம் இல்லை. ఆయన జీవితంలో పాపం లేదు, அவருடைய జీవితంలో పాపం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధமான தேவன். ఆ దేవాది దేవుడు அந்த தேவாதி தேவன் మన కొరకు நம்மల కొరకాగ తన ప్రాణాన్ని పెట్టినాడు. அவருடைய உயிரை நம்மளுக்கு தந்தறினார். దీని వలన ఆయన ప్రేమను మనం చూడగలము.
இது மூலமாக நம்ம அவருடைய அன்பை நம்ம ఆ காணலாம். ప్రేమ ఎటువంటిదంటే அந்த அன்பு எப்படியாப்பட்டது తన ప్రాణమును సైతం మన కొరకు లెక్క చేయలేదు ఆయన. அவருடைய பிராணத்தை மாத்திரம் அவர் கணக்குல வைக்கவில்லை. ఆయన కల్వరిశిలలో బలి అయినాడు మన కొరకు. அவர் அந்த கல்வாரி சிலுவையிலே நம்மளுக்காக பலியானார். ఎందుకు మరి ఆయన పాపం లేనివాడు కదా, ఆయన ఎందుకు బలి అవ్వాల్సి వచ్చింది? எதுக்காக அவர் பாவம் செய்யவில்லையா, எதுக்காக மறிக்கணும்? అది ఎందుకంటే మన యొక్క పాపం వలననే. ஏனென்றால் நம்முடைய பாவத்துக்காக. ఎందుకంటే మన పాపం వలన మనం చనిపోవాల్సిన వారము. நம்ம பாவத்தினால நம்ம மறிக்க வேண்டியவர்களாக இருக்கிறோம். పాపం వలన వచ్చే జీతము మరణము. பாவத்தினால வருகிற சம்பளம் மரணம். అగ్నిగుండమే రెండవ మరణము. அக்கினி குண்டமோ இது రెండవ మరణமாக இருக்கிறது. నరకం అంటారు. நரகம் என்று சொல்வார்கள். ఈ లోకంలో అందరికి తెలిసిన విషయమే. இந்த உலகத்துல எல்லாருக்கும் தெரிஞ்ச ஒரு விஷயம். అయితే మన ఆత్మను మనం శుద్ధి చేసుకోకపోతే మనం నరకానికి వెళ్ళేవారుగా ఉంటాం. ஆனால் நம்ம இருதயத்தை சுத்திகரிக்க விட்டால் நம்ம அந்த பரலோகத்துக்கு போக முடியாது. మన శరీరం శుద్ధి చేసుకోవడానికి ఎన్నో రకరకాల సబ్బులు షాంపులు ఈ లోకంలో ఉన్నాయి. பாருங்க, நம்ம சரீரத்துக்கு வேண்டிய எவ்வளவு சோப்பு அல்ல கிரெயின் பவுடரு வேணும். కానీ మన ఆత్మను దేని చేత మనల్ని మనం శుద్ధి చేసుకోగలము. அதனால நம்ம இருதயத்தை எது மூலமாக நம்ம சுத்திகரிக்க முடியும். అయితే ఈ లోకంలో ఉన్న వారందరూ, ஆனால் இந்த உலகத்தில் இருக்கிற எல்லா மனிதர்களும் దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు. துர்மார்க்கமான கிரியினாலே துஷ்ட தேவனுடைய ஆజ్ఞைக்குள்ள உள்பட்டு இருக்கிறார். కానీ యేసు ప్రభువు వారు మాత్రము, ஆனால் యేసు ప్రభు మాత్రం పాపిని ప్రేమించినాడు, பாவியை நேசித்தார், పాపమును ద్వేషించినాడు, பாவத்தை வெறுத்தார். ఆ పాపము నుండి పాపిని రక్షించడానికి తన ప్రాణమునే పెట్టినాడు. அந்த பாவியை ரட்சிக்கும்படியாக பாவத்தை வெறுத்தார், அந்த பாவியை அன்பாக நேசித்தார் ரட்சிக்கும்படியாக. మన శరీరంతో చేసిన పాపములకు బదులు ఆయన శరీరాన్ని అప్పగించినాడు. பாருங்க, நம்ம சரீரத்தினால செய்த பாவங்கள் அவர் சரீரத்திலே அவர் சுமந்து கொண்டார். మనము నరకములకు వెళ్లకుండా ఆయన మరణమును రుచి చూచినాడు. பாருங்க, நம்ம நரகத்துக்கு போவாதபடி அவர் நம்முடைய பாவங்கள் அவருடைய சரீரத்துல சிக்ஷை பெற்றார். కానీ ఈ లోకంలో ఎంతో మంది చనిపోయినారు, కానీ అది ఎవరి కొరకు వారు ప్రాణం పెట్టలేదు. பாருங்க, இந்த உலகத்துல எத்தனையோ பேர் மறைத்தார்கள், ஆனால் பிறருக்காக மறைக்கவில்லை. యేసు ప్రభువు వారు మాత్రము మన కొరకు మరణించినాడు. பாருங்க, இயேசு கிறிஸ்தான தேவன் நம்மளுக்காக மறைத்தார். అయితే ఆయన మరణించడం మాత్రమే కాదు, తిరిగి లేచినాడు. அவர் மறைக்கிறது மாத்திரம் இல்ல, திரும்பி 3ஆம் நாள்ல உயிர் தெரிந்தார். ఆయన మరణమును జయించినాడు. அவர் மரணத்தை ஜெயித்தார். పునరుత్థానుడైన దేవుడు, புதிதான ஆவி மூலமாக பிறந்தார். అయితే ఆ మరణించి తిరిగి లేచిన దేవుడు మన పాపములను క్షమించుటకు సమర్థుడు. அந்த பாவத்தை ஜெயித்து மறைத்தோல் என்று உயிர் தந்த தேவன் பாவத்தை வெற்றி கொள்ள அவர் வலிமுள்ள தேவனாக இருக்கிறார். ఆయన పునరుత్థానం వల్ల మనకు నిత్య జీవము, அவருடைய புதிதான ஆவினால நம்மளுக்கு ரட்சிப்பு கிடைக்கிறது. అయితే మీరు వింటుండగా మీకు సందేహం పుట్టవచ్చు. ஆனால் நீங்க கேட்கறீங்க, ஆனால் உங்களுக்குள்ள அந்த டவுட் வர வேண்டும். అయ్యా ఇన్ని మాటలు చెప్తున్నావు, దీని కొరకు నేను ఎంత విల చెల్లించాలో. ஐயா, இத்தனை வார்த்தைகள் சொல்றேன்னா கிரயம் எத்தனை செல்லிக்க வேண்டும். కానీ యేసు ప్రభువు వారు మన కొరకు ఉచితంగా వీటన్నిటిని చేసినాడు. பாருங்க, அவர் உச்சிதமாக நம்மளுக்காக இதெல்லாம் செய்து முடித்தார். నువ్వు ఏం చేయవలసిన పని లేదు. అయితే యేసు ప్రభువు వారు అంటున్నారు, ஆனால் இயேசு பிரபு சொல்கிறார், ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనులారా, வருத்தப்பட்டு பாரத்தை சுமந்து கொண்டிருக்கிற నా యొద్దకు రండి, எல்லோரும் என்னிடத்தில் வாருங்கள், నా యొద్దకు రండి, என்னிடத்தில் வாருங்கள், నేను మీ భారాన్ని తీసివేస్తానంటున్నాడు. நான் உங்களுடைய பாவங்களை பாரங்களை எடுத்து போடுகிறேன் என்று சொல்கிறார். పాపము బహు భారమైనది, பாவமும் பாரம் உள்ளது. మనసాక్షిలో ప్రతి ఒక్కరూ ఇది తప్పని చెప్పగలరు. எல்லா மனிதனும் இது சொல்ல முடியும். ఎందుకంటే మనం చేసే తప్పులన్నీ మనకు తెలుసు కాబట్టి. ஏன்னா நம்ம செய்யற தவறுகள் நம்மளுக்கு தெரியும். అయితే మనము దీని కొరకు ఏం వెళ్ళి చెల్లించాల్సిన అవసరం లేదు. ஆனால் இதுக்கு நம்ம எந்த கிரயம் செல்லிக்க வேண்டியதில்லை. చిన్న ప్రార్థన నీవు ఉన్న చోటునే నీ హృదయంలో చేసుకుంటే చాలు.
நீ இருக்கும்படியாக உன் இருதயத்துல இந்த ஒரு சின்ன ஜெபம் பண்ணாலும் போதும். ఈ ప్రార్థన చేయడం వలన இந்த பிரார்த்தனை செய்தனால నీ పాపాలు క్షమించబడతాయి. பாவங்கள் மன்னிக்கப்படுது. నీ హృదయంలో సంతోషం ఆనందం ఉంటుంది. உங்க இதயத்துல சமாதானம் சந்தோஷம் வருகிறது. అలాంటి సంతోషం మీకు కూడా కావాలంటే அதனுடைய அந்த சந்தோஷம் உங்களுக்கு வேணும் என்றால் నాతో కూడా చిన్న ప్రార్థన మీ మనసులో చేసుకోండి. என்னோடு கூட இந்த சின்ன ஜெபங்கள் பண்ணுங்கள். యేసయ్యా నేను పాపిని, ஏசாயா நான் பாவி, నా పాపల కొరకు నువ్వు చనిపోయినావని என்னுடைய பாவத்தினால நீர் மறித்து నేను నా హృదయం మందు విశ్వసిస్తున్నాను. இருதயத்துல விசுவாசிக்கிறேன். నన్ను నా పాపం క్షమించండి. என்னுடைய பாவங்கள் மன்னியும். నా పాపం కొరకు మీరు చనిపోయి తిరిగి లేచారని నేను విశ్వసిస్తున్నాను. என்னுடைய பாவத்துக்காக நீ மறித்து உயிர்த்தெழுதினால நான் விசுவாசிக்கிறேன். మీరు మీ రాత్రిలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. நீர் உன்னுடைய வருகையில வரும்போது என்னை ஞாபகப்படுத்திக்கொள். అంతకంటే మనం చేయవలసిన పని ఏమీ లేదు. அதுக்கு மெதிதாக நம்ம எதுவும் செய்ய வேண்டியதில்லை. మన హృదయమందు యేసు ప్రభు మన కొరకు ఆయన దేవాది దేవుడు మన కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మడం మాత్రమే. நம்முடைய வேலை என்னென்றால் நம்ம இருதயத்துல இயேசு கிறிஸ்து என்னுடையக்காக அவர் எல்லாத்தையும் செய்து முடித்தார் என்று விசுவாசித்துதான் போறோம். ప్రియసోదట మనం పుట్టిన నాటి నుండి చనిపోయిన నాటి వరకు మానవ జీవితం గురించి మనకు అందరికి తెలుసు. பாரு சகோதரனே, நம்ம பிறந்த நாள் முதல் கொண்டு మరిక నాள் వరకు நம்ம పావమే செய்து கொண்டு வருகிறோம். నరుని జీవితము భూమి మీద కేవలము వేదనతో కూడినది. பாருங்க, நருனுடைய இந்த மனிதனுடைய வாழ்க்கை அது எவ்வளவு பிரயாசத்தோ கூடினது. చాలా ప్రయాసతో కూడినది. ரொம்ப ప్రయాసத்தினால కూడినది. ఎంతో దుఃఖము, எவ்வளவு துக்கமும், ఎంతో భయంకరమైన పరిస్థితులు, எவ்வளவு பயங்கரமான வேதனை. అంత అయినను మనకు రాత్రిలో పడుకున్నప్పుడు కూడా నెమ్మది ఉండదు. பாருங்க, ஒருவேளை நைட்ல நம்ம தூங்கும் போது கூட நம்மளுக்கு சமாதானம் நிம்மதி இருக்காது. కానీ యేసుప్రభుల వారు మనకు శాంతి సంతోషం ఇచ్చే దేవుడు. பாருங்க, இயேசு கிறிஸ்து நம்மளுக்கு சமாதானத்தை சந்தோஷத்தை. నీ ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, நீ எந்த நிலையில இருந்தாலும் பரவாயில்லை, కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా నీవు రక్షించబడతావు. కేవలం நீ நம்பினால் போறோம். యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచము, இயேசு பிரபு நாமத்தினால விசுவாசி, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడతావు. அப்போது நீயும் வீட்டாரும் ரட்சிக்கப்படுவீர்கள். మీరు ఎంతకంటే ఎక్కువగా తెలుసుకోవాలంటే இதுக்கும் நீங்க அதிகமாக தெரிந்து கொள்ள வேண்டும் என்றால் పెద్ద పాండూరు రోడ్డు, పెద్ద పాండూరు రోడ్డు, చిన్న పాండూరు గ్రామము, చిన్న పాండూరు గ్రామం, పద్మాసు ప్రార్థన మందిరం ఉంటుంది. పద్మాసు ప్రార్థన మందిరం இருக்கிறது. అక్కడికి ఆదివారం ఉదయం 10 గంటలకు మీరు వచ్చినట్లయితే பாருங்க, ஞாயிற்றுக்கிழமை நீங்க 10 மணிக்கு வந்தீங்கன்னா దైవ సేవకులు ఉంటారు. அங்கே ஊழியக்காரர் இருப்பார்கள். అక్కడికి మీరు ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోవచ్చు. இன்னும் அதிகமான ஆச்சரியமான கதைகளை நீங்க கத்துக்கொள்ள முடியும். నరకం నుండి తప్పించుకునే గొప్ప విషయాలను మీకు బోధిస్తారు. நரகத்திலிருந்து விடுக்கும்படியாக அங்க அநேக வசனங்களும் உங்களுக்கு கற்றுக் கொடுப்பார்கள். దేశంలో బైబిల్ ఇలా సెలవిస్తుంది, ప్రియ సహోదరనే, వేదాలు ఇది పోల ఒకడు భూలోకం అంతా సంపాదించుకొని ஒருவன் இந்த உலகம் முழுவதும் ஆதாயப்படுத்திக் கொண்டு తన ప్రాణంను పోగొట్టుకుంటే వానికి ఏ ప్రయోజనము? அவனுடைய ஜீவனை போகட்டினா அவனுக்கு என்ன பிரயோஜனம்? ఆలోచించండి. ప్రియ సహోదరனை యోசிங்கள். ఇది ఎంతో ప్రయోజనకరమైన విషయము. ఇది எவ்வளவு உங்களுக்கு విలువైన பெற்ற వసనங்கள். ఇది వ్యక్తిగతమైనది, ఇది వ్యక్తిగతமானது. ఎందుకంటే నీ ఆత్మను నరకం నుండి నిన్ను నీవే కాపాడగలవు. ஏனென்றால் உன்னுடைய ஆத்மா நரகத்திலிருந்து நீ காப்பாற்றிக் கொள்ள முடியும். ఎలాగంటే எதுக்காக? యేసు చెప్పెను, యేసు சொன்னார், నేనే మార్గమును, நானே வழியும், నేనే సత్యమును, நானே సత్యం, నేనే జీవమును, நானே ஜீவனம். యేసు తప్ప వేరొక మార్గం లేదు. இயேசு என்றாமல் பிதாவிடத்தில் ஒருவனும் పరలోకానికి వెళ్ళాలంటే பரலோகத்தில் போகும்படியாக యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా నీవు అనుభవించాలి. இயேசு நீ பரலோகராஜுக்கு போகும்போது சொந்த ரட்சியர்களாக ஒரு இதயத்தில் நீங்க அங்கீகரிக்க வேண்டும். ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ప్రియ సహోదరనే సహోదరియే, నీకు పరలోకం కావాలో నరకం కావాలో, உனக்கு பரலோகம் வேணுமா அல்லது நரகம் வேணுமா? ఈ భూమి మీద నువ్వు ప్రాణంతో ఉన్నప్పుడు నువ్వు ఎంచుకోవాలి. பாருங்க, శరీరத்துல ప్రాణం இருக்கும்போது நீங்க யோசிங்க. నీకు పరలోకం వెళ్ళాలని ఇష్టం ఉంటే, பரலோகத்துக்கு போறதுக்கு உனக்கு இஷ்டம் இருந்தால் ఈ చిన్న ప్రార్థన నీ హృదయంలో చేయి. ஒரு சின்ன ஜபங்கள் நீ பண்ணுங்கள். మీ కొరకు ప్రార్థిస్తాం. உங்களுக்காக ஜெபிக்கிறோம். వాక్యంతో మీకు ప్రభావ మీ ఆత్మకారం చేసి ఇక్కడ నా అభివృద్ధి ప్రార్థిస్తున్నాను. ముందు సమయం చేతకు ప్రొడక్షన్ ఇస్తున్నాం, అడిగి పెట్టుకుంటున్నాం. అవునా
వాక్యం చెప్పి ప్రేయర్ అయిన వరకు అలా నిలవడండి. చాలా మంది వేరే వాళ్ళు ప్రేయర్ చేస్తుంటే వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నారు. నువ్వేం కాదు బైబుల్ బైబుల్ ఏ ఊరికి వెళ్ళినా అది తెప్పియండి ముందు అక్కడికి వాళ్ళ రమ్మని మనం వెళ్దాం. అదే నేను అడుగున్నా రండి రండి యేసుని యొద్దకు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు కూడా వెహికల్ దగ్గరికి రావాలి, త్వరగా రావాలి, మనం బయలుదేరుతాం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయవారంతా, ఆశపడి భారము మోయవారు ప్రభుని చెంతకు పరుగిడి వేగం, ప్రభుని చెంతకు పరుగిడి వేగం. రండి రండి యేసుని సేమ్ విలేజ్ ఇది, ముందుకెళ్తే ఇంకా ఉందా? అవనిలో అవనిలో పాలైన ఆపద శాంతి ఆత్మకు నిలలో, ఆపద శాంతి ఆత్మకు నిలలో. రండి రండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా త్వరగా వెహికల్ దగ్గరికి రావాలని కోరుతున్నాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందరూ త్వరగా రండి, ఆలస్యం చేయకండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ముందుకు వెళ్ళాలి కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ త్వరగా రావాలి. ఆటో కొంచెం పక్క పెట్టుకోరా. లేదా కొంచెం చూస్తున్నాడు అన్న, కొంచెం ఆగు, పక్కకు రా, సేవకుడు కూడా లేదు, పక్కకు పెట్టుకో. చాలు అన్నా అంతేనా? సెకండ్ స్టాండ్ అంటారు అన్న, ఆటోలో వాక్యం చెప్పాలి కదా. ఆటో కాదు, వ్యాన్ అవసరం అన్నారు. అంటే వాళ్ళు దిగాలైతే వ్యాన్ అందరు దిగాలి. మన వ్యాన్ వచ్చేయండి అన్న, వ్యాన్ అక్కడనే పెట్టేది. ఏమని అట్లా చెప్తున్నాడా? ఆడ ముందే కదా ఊరు రామను. అన్న రండి అన్న, మీరు కూడా కూర్చోండి. చిన్న బాటిల్ ఏమున్నాయి ఎందుకన్నా? మన దగ్గర చిన్న బాటిల్ ఉన్నది. అవును, మన థమ్స్అప్ మన చిన్నది ఉందా? 2 నిమిషాలు ఇస్తారన్న. అవునా? ఓకే ఓకే ఓకే. అవునా? నేను అవునా? ఇది ఏంది? ఎవరు పడేయాలి? తాగాలి, పడేసేవాడు దాగుమంటు పడేసి అన్న ఉందానా?
అన్న రండి రండి అన్నా మీరు ఎక్కండి ముందు డీజిల్ లేదంటే మీరు ఎక్కండి లేదు ఉంది మన అక్కడ డీజిల్ వచ్చినప్పుడు కదా మనం వేసేది వచ్చేసింది డీజిల్ రాని అన్నా డీజిల్ ఏడేనా అన్నా అన్నా డీజిల్ వేస్తారు ఇప్పుడు అన్న మీరు కూర్చోండి అన్న లేట్ అయిపోతుంది మనకి అలా అక్కడ వాళ్ళు తిరుగుతుంటారు మనం మాట్లాడవచ్చు చేయండి కూర్చోండి ఈ పైప్ అని వాళ్ళకి ఇచ్చేసి డీజిల్ వచ్చేసింది అదే వచ్చేసింది పోసేయాలి అన్నా రండి డీజిల్ అన్నా డీజిల్ తీసుకురండి అక్కడ పోసి అక్కడ చేద్దాం అక్కడ అప్పుడు దాకా వాళ్ళు ఒక స్టాండ్ కూడా వేసేస్తారు సార్ అన్న ఆడవారు రమ్మనండి ఆడ వేద్దాంలే స్టాండ్ వేస్తాం కదన్నా అప్పుడు అన్న డీజిల్ వచ్చేమన్నా మీరు వచ్చి కూర్చోండి అన్న బాటిల్ ఉందా అన్న వాటర్ బాటిల్ ఏమైందన్నా అన్న అన్నీ దొరుకుతాయి డీజిల్ వెహికల్ వ్యాన్ కూడా ముందుకు రావాలి అన్న రండి అన్న మీరు ఎక్కండి ముందు వేసుకోవచ్చు పెట్రోల్ అన్న ముందుకు రండి ముందుకు వెళ్ళాక ఆగి వేసుకుందాం ముందుకు రండి ఎందుకంటే మరణము చూచి కళ్ళు గదు మారు మనసు కరువోరణము మరణము చూచి కళ్ళు గదు మారు మనసు ప్రవచనములు సంపూర్ణములాయను ప్రవచనములు సంపూర్ణములాయను యోధులు తిరిగి వాచుచున్నారు యోధులు తిరిగి వాచుచున్నారు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు కొరకై తనకు ప్రాణముని చెగదా ప్రభు యేసుని కొరకై తనకు ప్రాణముని చెగదా సిలువను రాత్తము చింది చేయును సిలువయు రాత్తము చింది చేయును బలియాయను ఆ గనుడు మనకై బలియాయను ఆ గనుడు మనకై రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు యేసుని నామమునందే పరమ నివాసము దొరకును యేసుని నామమునందే పరమ నివాసము దొరకును మోక్తిని పాప విమోచనమును మోక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చెను శక్తిమంతుడు యేసే ఇచ్చెను రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు మార్గము పొలం తండ్రి ఆయన ఈ ప్రాంతాన్ని మమ్మల్ని నడిపించిన వందనాలు మరి మీ దాసుడు ఆయన మరి మీ యొక్క రక్షణ సువాసన ప్రకటిస్తుందిగా ఆయన మీ యొక్క ప్రజలను సిద్ధపరచండి అలాగే ప్రభావ మరి వాక్యమును వారు గ్రహించేలాగిన సహాయం దయచేసి నడిపించమని వేడుకుంటూ వందనములతో ఏ సమయంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మా ప్రియమైన తొండపట్టు గ్రామ నివాసులారా, ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఈరోజు మీ యొక్క గ్రామానికి ఒక శుభ సందేశాన్ని, ఒక క్రిస్మస్ సందేశాన్ని తీసుకురావడం జరిగింది.
మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పడం జరుగుతూ ఉంది. మరి యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు అని అర్థం. మరి చరిత్ర ఆనవాళ్ళు చూస్తే యేసుక్రీస్తు ఉన్నాడని చెప్పడానికి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. మరి మనందరం కూడా దాన్ని పాటిస్తాం ఇప్పటికి కూడా. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు ఉన్నప్పుడు, క్రీస్తు చనిపోయినప్పుడు. మరి క్రీస్తు జన్మం చెప్పడానికి కూడా మేము సంతోషిస్తాం, ఆయన మరణించడానికి చెప్పడానికి సంతోషిస్తాం. ఎందుకనంటే క్రీస్తు జన్మం ఆ మరియ కడుపులో మరి కన్యక గర్భంలో ఆయన జన్మించి ఆ యొక్క పశువుల పాకలో పుట్టి ఇలా మరి చెప్తున్న నేను, వింటున్న మీరందరూ మనం చేసిన పాపాల నిమిత్తమై ఆ కలువరి శిలలో చుక్క రక్తం లేకుండా మనం చెడు ఆలోచనలు ఆలోచిస్తాం కాబట్టి తలకి ముళ్ళ కిరీటం, చెడు నడతలు నడుస్తాం కాబట్టి కాళ్ళకు మేకులు, చేతులు చేస్తాం కాబట్టి చేతులకు మేకులు, చుక్క రక్తం లేకుండా కడుపులో బల్లె పోటు పొడిపించుకున్నాడు నా పాపం కోసం. మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా చెప్తున్నది, ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నిజమే. మరి నిజంగా దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందుతున్నామని ఆలోచిస్తే చెప్తున్నా నేను ఒకప్పుడు కూడా మీ లెక్కనే ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేవుని దగ్గరికి వచ్చి దేవా నేను పాపిని, నా పాపాలను క్షమించు అని చెప్పినప్పుడు నిజంగా ఆ దేవుడు నా పాపాలను క్షమించి ఎక్కర్లేని శాంతి, నెమ్మది, సమాధానం దయచేసిండు. నేను పొందిన శాంతి, నెమ్మది, సమాధానాన్ని మీరు కూడా పొందుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇంత దూరం రావడం జరిగింది. ఈ యొక్క క్రిస్మస్ సందేశం చెప్పడం జరుగుతూ ఉంది. మరి మా యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మా దగ్గర కరపత్రాలు, దేవునికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ కూడా మేము అందిస్తాం. మీరందరూ తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. మనుష్య కుమారుడు ఈ భూలోకానికి మరి రావడం జరిగింది. మరి ఎందుకు వచ్చిండయ్యా అంటే నువ్వు నేను చేసిన పాపాలను మరి పరిహరించడానికి. మరి అది కోళ్ళ రక్తము, మేకల రక్తము కాదు, మరి ఒక పరిశుద్ధిని రక్తం, ఆ యొక్క పరిశుద్ధిని రక్తం ఆ కలువరి శిలువలో కాచడం జరిగింది. ఆ కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడో తిరిగి లేచిన ప్రభు కాబట్టి మీరందరూ కూడా మరి అయ్యో యేసు నమ్ముకోవాలంటే ఏం చేయాలని మీరు అడగవచ్చు. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఉన్న పాటనే యేసు ప్రభువా, నీ మనసులో ఒక మాట, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించు, నువ్వు మూడో దినం తిరిగి లేస్తావని నమ్ముతున్నానని నీ మనసులో అనుకుంటే చాలు. దేవుడు నీ పాపాలన్నీ క్షమించి ఉన్న పాటున ఈ క్షణమే ఇప్పుడే నీకు రక్షణ మార్మోన్స్ దయచేస్తాడు. అదేవిధంగా నీ కుటుంబానికి కూడా రక్షణ మార్మోన్స్ దయచేస్తాడు. అదే నీకు ఈ పాపాలను ఒప్పుకొని ఒకసారి నీ మాటలు ఈ ప్రార్థన చేసుకున్నట్టయితే నీకు నువ్వే శాంతి, సమాధానం, నెమ్మది పొందుతావు. ఒక్కసారి చేసి చూడండి. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే పద్మాస్ ప్రార్థన మందిరం చిన్న పాండూరు, పెద్ద పాండూరు రోడ్లో చిన్న పాండూరు దగ్గర ఉంటుంది పద్మాస్ ప్రార్థన మందిరం. అక్కడ దైవసేవకులు ఉంటారు. మీకేమైనా సలహాలు, సందేహాలు కావాలంటే దైవసేవకులు ఉంటారు, మీరు సంప్రదించవచ్చు. మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రేమ, నమ్మకం కలిగిన నా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ దేవ, ఎంతపడిన వాక్యాన్ని దీర్ఘ ఫలింపు చేయండి. ప్రభా తండ్రి దేవ, నీ రాజ్య తండ్రి వార్తను ప్రకటించి ఉన్నాం తండ్రి, నీ కృపను కోరుతున్నాం. ఎంతమంది నుంచి జీవానికి తండ్రి దేవ ఏర్పాటు చేయబడ్డారు వారందరూ కూడా ప్రభా తండ్రి వాక్యం మీరు అంగీకరించబడినట్టు సహాయం దయచేయమని ప్రభావ ముందుకు వెళ్తున్నాం. నీ కృపను కనుకృపను కోరుతూ, నీ సహాయం కోరుతూ త్వరగా యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदा यीशु मसीह की जय. త్వరలో రానయ్యున్న యేసు ప్రభు వారికి జై. రాజుల రాజు, ప్రభుల ప్రభునకు జై. హల్లెలూయా, హల్లెలూయా.
చెట్టు బాగుంది కదా అర్థమైంది. మళ్ళీ పిలుస్తాను కొన్ని వాటర్ యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా, ప్రభు తలను చూడు ముఖమును చూడు రూపము పోయినా. ప్రభు తలను చూడు ముఖమును చూడు రూపము పోయిగా, అయిపోయిందన్నా.